ఏపీలో గోదావరి, కృష్ణా, పెన్నా నదుల అనుసంధానంపై సీఎం చంద్రబాబు ఆలోచన చేస్తున్నారని 84,000 కోట్ల రూపాయలతో ప్రణాళికలు రూపొందించామని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు. రాజకీయ ప్రయోజనాల కోసం సముద్రంలోకి పోయే వృధా జలాలపై కొందరు రాద్ధాంతం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. నదుల అనుసంధానానికి పొరుగు రాష్ట్రాల సమ్మతి అవసరమని చంద్రబాబు ప్రయత్నాలు చేస్తున్నారని మంత్రి ఆనం తెలిపారు. 3 రోజుల పర్యటనలో భాగంగా విశాఖ చేరుకున్న ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎయిర్పోర్టులో పార్టీ నేతలు, జన సైనికులు, వీర మహిళలు ఘన స్వాగతం పలికారు. ఎయిర్పోర్టు నుంచి రోడ్డు మార్గాల్లో విశాఖ చేరుకున్న పవన్ కళ్యాణ్ హోటల్లో బస్ చేయనున్నారు. ఉప ముఖ్యమంత్రి విశాఖ పర్యటన నేపథ్యంలో పోలీసు యంత్రాంగం భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ నెల 30న తెలుగు రాష్ట్రాలకు చెందిన క్రియాశీల సభ్యులతో సమావేశానికి సర్వం సిద్ధం చేస్తున్నారు. జనసేన పార్టీ రాష్ట్ర కార్యవర్గం సమావేశమైంది. పవన్ కళ్యాణ్ సేనతో, సేనానితో 3 రోజుల పాటు జనసేన పార్టీ క్యాడర్తో పవన్ సమావేశాలు నిర్వహించనున్నారు. 3 రోజుల కార్యక్రమం 28 నుంచి 30 వరకు జరగనుంది. ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర కీలక నాయకులతో సమావేశమవుతున్నారు. నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గానికి చెందిన 100 మందికి మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి 83,34,000 రూపాయల విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆత్మకూరు నియోజకవర్గానికి సంబంధించి 381 మందికి ఇప్పటి వరకు 4.2 కోట్లు సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేశామని మంత్రి తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లో లక్షల మందికి కోట్లలో సీఎంఆర్ఎఫ్ లబ్ధి చేకూరిందన్నారు. త్వరలో ఆత్మకూరులో 100 పడకల ఆసుపత్రిని 250 పడకల ఆసుపత్రిగా మారుస్తామని మంత్రి తెలిపారు. కూటమి ప్రభుత్వం అందిస్తున్న స్మార్ట్ రేషన్ కార్డులపై ఎవరి ఫోటోలో ఉండవని, అరనవ్వుల ఫోటోలు కూడా లేకుండా మీ ఫోటోలతో పాటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ చిహ్నాలు మాత్రమే ఉంటాయని ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు తెలిపారు. స్మార్ట్ కార్డులపై గానీ, పొలం డాక్యుమెంట్లపై గానీ మీ ఫోటోలు మాత్రమే ఉంటాయన్నారు. గతంలో లాగా ముఖ్యమంత్రి ఫోటో లేకుండా మీ బొమ్మలతోనే స్మార్ట్ కార్డులు ఇస్తున్నామని చెప్పారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకోడేరు మండలం శృంగవృక్షం గ్రామంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో రఘురామకృష్ణరాజు పాల్గొన్నారు. సత్యసాయి జిల్లా కదిరి ప్రభుత్వ ఆసుపత్రిలో అర్ధరాత్రి మందుబాబుల దాడిలో గాయపడిన వైద్యులు, సిబ్బందిని ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ ఆసుపత్రికి వెళ్లి పరామర్శించారు. దాడి ఘటన వివరాలను వైద్యులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం అక్కడే ఉన్న మందుబాబులను ఎవరు దాడి చేశారని ప్రశ్నించారు. టీడీపీ పార్టీకి ఎటువంటి సంబంధం లేదని మందుబాబులు తెలిపారు. కాగా ఓ ఛానల్లో టీడీపీ కార్యకర్తలే దాడి చేశారని ప్రసారం చేయడం పట్ల ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. వైద్యులు సైతం టీడీపీ కార్యకర్తలు కాదని స్పష్టం చేశారు. వైద్య సిబ్బందిపై దాడి చేసిన వారిని వదిలిపెట్టే ప్రసక్తి లేదని కఠినంగా శిక్షిస్తామని ఎమ్మెల్యే హెచ్చరించారు. సీఎం చంద్రబాబు ప్రవేశపెట్టిన సూపర్ 6 పథకాలు సూపర్ హిట్ అవడంతో కర్నూలు జిల్లా డోన్లో ఎమ్మెల్యే కోట్ల జయసూర్య ప్రకాష్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కోట్ల సుజాతమ్మ ఆధ్వర్యంలో మహిళలు భారీ ర్యాలీ చేపట్టారు. సూపర్ 6 సూపర్ హిట్, జై చంద్రబాబు నాయుడు అంటూ మహిళలు పెద్ద ఎత్తున హర్షధ్వానాలు చేస్తూ డోన్ పట్టణాన్ని హోరెత్తించారు. ఫ్రీ బస్సు పథకం ద్వారా మహిళలు, విద్యార్థినులకు 2,000 వరకు పొదుపు చేసుకునే అవకాశం కల్పిస్తున్నామని ఎమ్మెల్యే తెలిపారు. ఉచిత బస్సు ప్రయాణం అంటే కేవలం రవాణా మాత్రమే కాదు, మహిళలకు తగిన భద్రత ఇచ్చే గొప్ప పథకమని, అందుకే స్త్రీ శక్తి పథకమని పేరు పెట్టినట్లు ఎమ్మెల్యే కోట్ల వివరించారు. మహిళలకు స్త్రీ శక్తి పథకాన్ని అందించిన సీఎం చంద్రబాబు చిత్రపటానికి శ్రీకాకుళం జిల్లా మహిళలు పాలాభిషేకం చేశారు. ఎచ్చర్ల నియోజకవర్గంలోని రణస్థల మండల కేంద్రంలో జరిగిన స్త్రీ శక్తి కృతజ్ఞత సభలో విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, ఎచ్చర్ల ఎమ్మెల్యే ఈశ్వర్రావులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్త్రీ శక్తి విజయోత్సవ కేక్ ను కట్ చేశారు. స్త్రీ శక్తి పథకం అమలు చేసి సీఎం చంద్రబాబు మహిళా పక్షపాతి అని నిరూపించుకున్నారని ఎంపీ కలిశెట్టి అన్నారు. రాష్ట్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ ఎన్డీఏ కూటమి ఇచ్చిన హామీలన్నింటినీ అమలు చేసిందని అన్నారు. ఈ సందర్భంగా పెద్ద ఎత్తున మహిళలు రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. గన్నవరం కోర్టు ఆవరణలో మాజీ ఎమ్మెల్యే వంశీతో టీడీపీ నాయకులు ఫోటోలు హల్చల్ చేశాయి. సోషల్ మీడియాలో టీడీపీ నాయకులు వైసీపీలోకి చేరారంటూ పోస్టింగ్లు వెలిశాయి. ఓ కేసు విషయంలో కోర్టుకు వచ్చిన వంశీని ఫోటోలను వైసీపీ నాయకులు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీనిపై టీడీపీ శ్రేణులు మండిపడుతున్నారు.
ఏపీ లిక్కర్ కేసులో ఏసీబీ కోర్టులో ఇవాళ కీలక విచారణ జరిగింది. ఎంపీ మిథున్ రెడ్డి రెగ్యులర్తో పాటు మధ్యంతర బెయిల్ పిటిషన్లపై విచారణ రేపటికి వాయిదా పడింది. అటు ధనంజయ రెడ్డి డిఫాల్ట్ బెయిల్ పిటిషన్పై విచారణను కూడా రేపటికి వాయిదా వేసింది. పైలా దిలీప్ కు బెయిల్ మంజూరు చేసిన ఏసీబీ కోర్టు రాజ్ కసిరెడ్డి, సజ్జల శ్రీధర్ బెయిల్ పిటిషన్లను డిస్మిస్ చేసింది. ఇక సీజ్ చేసిన 11 కోట్లతో తనకు సంబంధం లేదని రాజ్ కసిరెడ్డి వేసిన పిటిషన్పై తదుపరి విచారణను ఏసీబీ కోర్టు సోమవారానికి వాయిదా వేసింది. మరోవైపు మాజీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి ఫోన్ను ఎఫ్ఎస్ఎల్కు పంపాలని నిర్ణయించింది. ఎఫ్ఎస్ఎల్కు పంపేందుకు అనుమతి కోరుతూ కోర్టులో పిటిషన్ వేసింది. బీసీ రిజర్వేషన్ల పెంపుపై చర్చించేందుకు సీఎం రేవంత్ రెడ్డితో డిప్యూటీ సీఎం భట్టి, పీసీసీ చీఫ్ భట్టి విక్రమార్క మంత్రులు సమావేశమయ్యారు. ఇప్పటికే 3 ఆప్షన్స్ ను మంత్రుల కమిటీ సూచించింది. పార్టీ పరంగా బీసీలకు 42% ఎన్నికల్లో అవకాశం ఇవ్వడం, ప్రత్యేక జీవోతో రిజర్వేషన్లు పెంచడం, కేంద్ర ఆమోద ముద్ర వేసే వరకు వేచి చూడడం, ఈ మేరకు ఒత్తిడి తెచ్చే ప్రయత్నాలు చేయడం వంటి 3 అంశాలను మంత్రుల కమిటీ సీఎం ముందు ఉంచింది. వీటిపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది. కాళేశ్వరం ప్రాజెక్టుపై సీఎం రేవంత్ రెడ్డి విమర్శలు కురిపించారు. అతి తెలివితేటలతో మామ అల్లుడు ఒకరు స్వాతిముత్యం, మరొకరు ఆనిముత్యం అనుకుంటారని సెటైర్స్ వేశారు. మేడారం, అన్నారం, సుందిల్లా 3 బ్యారేజీలు ఒకే రకమైన సాంకేతిక నైపుణ్యంతో నిర్మించారన్నారు. మేడిగడ్డ నుంచి నీటిని ఎత్తి అన్నారంలో పోయాలని, అక్కడి నుంచి సుందిల్లా, శ్రీపాద, ఎల్లంపల్లిలో పోయాలని చెప్పుకొచ్చారు. 3 బ్యారేజీల డిజైన్, నిర్వహణలో లోపం ఉందని ఆరోపించారు. ఏదైనా ప్రమాదం జరిగితే గ్రామాలు తుడిచిపెట్టుకుపోతాయని ఆందోళన వ్యక్తం చేశారు. మేడిగడ్డ విషయంలో సాంకేతిక కమిటీల సూచనల ప్రకారం వెళ్తామని, కాళేశ్వరం కమిషన్ నివేదికపై అసెంబ్లీలో చర్చించి ముందుకు వెళ్తామని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. గోదావరి జలాలను తెలంగాణలో ఎక్కడికి తరలించాలన్నా ఎల్లంపల్లి ప్రాజెక్టు ప్రాణవాయు లాంటిదని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్తో కలిసి ఎల్లంపల్లి ప్రాజెక్టు వద్ద వరద ప్రవాహాన్ని పరిశీలించారు. స్ట్రాటజిక్ లొకేషన్తో కట్టిన ప్రాజెక్టు శ్రీపాద, ఎల్లంపల్లి అని, కూలిపోయిన ప్రాజెక్టు, నిలబడిన ప్రాజెక్టుకు మధ్య తేడా ఉందన్నారు. నిపుణులు కట్టిన ప్రాజెక్టు కాబట్టే ఎల్లంపల్లి దశాబ్దాలుగా నిలబడిందని గుర్తు చేశారు. తెలంగాణలో కురుస్తున్న కుంభవృష్టిపై కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఆరా తీశారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు, ఎమ్మెల్సీ అంజురెడ్డితో ఫోన్లో మాట్లాడిన కేంద్ర మంత్రి వరదల పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఎలాంటి సహాయం కావాలన్నా చేసేందుకు కేంద్రం సిద్ధంగా ఉందని హామీ ఇచ్చారు. తెలంగాణకు ఆర్మీ హెలికాప్టర్ల రాక ఆలస్యంపై రక్షణ శాఖ అధికారులకు కేంద్ర మంత్రి బండి సంజయ్ ఫోన్ చేసి మాట్లాడారు. తెలంగాణకు 3 హెలికాప్టర్లను సిద్ధం చేశామని అధికారులు తెలిపారు. తెలంగాణలో ఎడతెరిపి లేని వర్షాలపై కేంద్ర హోంశాఖ అప్రమత్తంగా ఉందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. అన్ని జిల్లాల్లో అవసరమైన ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందిని అందుబాటులో ఉంచామని ఏబీఎన్ ఆంధ్రజ్యోతితో చెప్పారు. ఉత్తర తెలంగాణలోని చాలా జిల్లాల్లో జాతీయ రహదారులు, పలుచోట్ల రైల్వే లైన్లు దెబ్బతిన్నాయని తెలిపారు. వాటికి వీలైనంత త్వరగా మరమ్మతులు చేస్తున్నామన్నారు. మరో 2 రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర కార్యాచరణతో సిద్ధంగా ఉండాలని సూచించారు. హైదరాబాద్ ప్రజలు మరింత జాగ్రత్తగా ఉండాలని కిషన్ రెడ్డి తెలిపారు. తన మంత్రిత్వ శాఖ పరిధిలోని శాఖలు, కార్పొరేషన్ ఉద్యోగుల హాజరుపై మంత్రి తుమ్మల సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. ఉదయం 10:40 కూడా ఉద్యోగులు విధులకు హాజరు కాకపోవడంపై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. హాజరు కాని ఉద్యోగుల నుంచి వివరణ తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. రేపటి నుంచి ఉద్యోగులంతా ఉదయం 10:30 వరకు విధులకు హాజరు కావాలని, హాజరు కాని ఉద్యోగులపై శాఖపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. భారీ వర్షాల నేపథ్యంలో ఉద్యోగులంతా రైతులకు అందుబాటులో ఉండేలా పనిచేయాలన్నారు. పంటలు తడవకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు ఆదేశించారు. కామారెడ్డి వరద ముంపు ప్రాంతాల్లో మంత్రి సీతక్క ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీతో కలిసి పర్యటించారు. హౌసింగ్ బోర్డు, జీఆర్ కాలనీలోని వరద బాధితులను పరామర్శించారు. భారీగా ఆస్తి నష్టం జరిగిందని, రోడ్లు, రైలు మార్గాలు ధ్వంసమయ్యాయని మంత్రి తెలిపారు. నష్టపోయిన వారిని ప్రభుత్వం ఆదుకుంటుందని భరోసా ఇచ్చారు. ఉధృతంగా ప్రవహిస్తున్న భూపాలపల్లి మోరంచ వాగును ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ పరిశీలించారు. స్థానికులు అధికారులతో కలిసి పరిస్థితిని సమీక్షించారు. ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు ముమ్మరం చేయాలన్నారు. భారీ వర్షాలపై తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తంగా లేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. రాష్ట్రంలో పరిస్థితి ఇలా ఉంటే సీఎం రేవంత్ ఫిడెల్ వాయిస్తున్నట్లు ఉందని విమర్శించారు. వర్షాలతో జనం నష్టపోతుంటే మూసీ సుందరీకరణపై సమీక్షిస్తారా అని సీఎంను నిలదీశారు. బాధిత కుటుంబాలకు 25 లక్షలు, ఎకరా పంటకు 25,000 నష్టపరిహారం ఇవ్వాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. సిరిసిల్ల జిల్లా నర్మల ప్రాజెక్టు వద్ద వరదలు చిక్కున్న 5గురిని రెస్క్యూ టీం కాపాడింది. అప్పర్ మానేరు వరద ఉధృతితో నిన్న 5గురు రైతులు చిక్కుకున్నారు. వారిని రక్షించేందుకు ఎస్డీఆర్ఎఫ్, ఆర్మీ సిబ్బంది రంగంలోకి దిగారు. ఆర్మీ హెలికాప్టర్లతో రైతులను కాపాడారు. దీంతో ఎస్డీఆర్ఎఫ్ బృందాలను కేంద్ర మంత్రి బండి సంజయ్ అభినందించారు.
మంచిర్యాల జిల్లా దేవాపూర్లోని ఓరియంట్ అదానీ సిమెంట్ పరిశ్రమ గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికలు కాంగ్రెస్ ఎమ్మెల్యేల మధ్య హోరాహోరీగా మారాయి. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బరిలో దించిన అభ్యర్థులిద్దరి మధ్యనే పోరు సాగుతోంది. యూనియన్ అధ్యక్ష పదవికి మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు తన సోదరుడు సత్యపాల్ రావును బరిలో దించారు. ఆయనకు పోటీగా మాజీ వైస్ ఎంపీపీ విక్రమ్ రావును మంత్రి వివేక్ వెంకటస్వామి, ఎమ్మెల్యేలు గడ్డం వినోద్, వెడ్మా బొజ్జు పోటీ చేయిస్తున్నారు. ప్రశాంత వాతావరణంలో రేపు ఓటు వేసేందుకు ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు చేసింది. సిరిసిల్ల జిల్లాలో నర్మాల ప్రాజెక్టు దగ్గర ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. కేంద్ర మంత్రి బండి సంజయ్ను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కలిశారు. వరద సహాయ చర్యలను పర్యవేక్షించడంతో పాటు బాధితుల్ని పరామర్శించేందుకు బండి సంజయ్, కేటీఆర్ క్షేత్రస్థాయిలో తిరుగుతున్నారు. ఈ క్రమంలో నర్మల ప్రాజెక్టు దగ్గర ఒకరినొకరు ఎదురుపడ్డారు. కేటీఆర్ నమస్కరిస్తూ బండి సంజయ్ దగ్గరకు వెళ్లి పలకరించారు. బండి సంజయ్ వాహనం నుంచి కిందకు దిగి కేటీఆర్తో కాసేపు మాట్లాడారు. ప్లాస్టిక్ వాడకం వల్ల కలిగే ప్రమాదాలను నివారించేందుకు ప్లాస్టిక్ వ్యతిరేక నిశ్శబ్ద యుద్ధంలో నేను సైతం అంటూ ఓ న్యాయవాది సరికొత్త పంథాను ఎంచుకున్నారు. ప్లాస్టిక్ వినియోగం వల్ల క్యాన్సర్ వంటి భయంకరమైన రోగాల బారిన పడి ఎందరో మృత్యువాత పడుతున్న నేపథ్యంలో ఆత్మకూరు పట్టణానికి చెందిన ప్రముఖ న్యాయవాది సుదర్శన్ ప్లాస్టిక్ వ్యతిరేక నిశ్శబ్ద ఉద్యమానికి శ్రీకారం చుట్టారు. ప్లాస్టిక్ వల్ల కలిగే నష్టాలను కళ్లకు కట్టినట్లు వివరిస్తున్నారు. తాను ఎక్కడికి వెళ్లినా తన వెంట ఓ స్టీల్ ప్లేట్, గ్లాస్ తీసుకువెళ్తున్నారు. వాటిని వినియోగిస్తూ అందరికీ ప్లాస్టిక్ వాడకంపై అవగాహన కల్పిస్తున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకులు నిర్వహిస్తున్న ఓ క్రైస్తవ కమిటీ కూటమి సభ వివాదాస్పదమైంది. స్థానిక పాస్టర్లు స్థానికేతర పాస్టర్లుగా విడిపోయి రోడ్డుపైనే గొడవపడ్డారు. దీంతో పోలీసులు రంగప్రవేశం చేసి పాస్టర్లకు సర్ది చెప్పి వివాదాన్ని తాత్కాలికంగా విరమింపజేశారు. టెక్ మహీంద్రా యూనివర్సిటీ ఎదుట ఏబీవీపీ విద్యార్థి సంఘాలు ఆందోళన చేపట్టాయి. యూనివర్సిటీలో ఎదుర్చేగా డ్రగ్స్ అమ్మకాలు జరుపుతున్న యాజమాన్యం స్పందించడం లేదని విద్యార్థి సంఘాలు ఆరోపిస్తున్నాయి. యాంటీ నార్కోటిక్ బ్యూరో అధికారుల తనిఖీలో యూనివర్సిటీ అలసత్వం బయటపడిందని, డ్రగ్స్ హబ్గా మారిన టెక్ మహీంద్రా యూనివర్సిటీ విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే యూనివర్సిటీ లైసెన్స్ రద్దు చేసి వీసీని అరెస్ట్ చేసి వర్సిటీని సీజ్ చేయాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. విద్యార్థి సంఘాల ఆందోళనలతో పోలీసులు భారీగా మోహరించారు. అనకాపల్లి జిల్లా చోడవరం జంక్షన్లో ఆటో సంఘాలు నిరసన చేపట్టాయి. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ప్రవేశపెట్టడం వల్ల ఆటో డ్రైవర్లంతా రోడ్డును పడాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల ముందు హామీలు ఇచ్చేటప్పుడే ఆటో డ్రైవర్ల పరిస్థితి ఏంటని ఆలోచించి ఉండాల్సిందని వాపోయారు. ప్రభుత్వం ఫ్రీ బస్ పెట్టి వేల కుటుంబాలను రోడ్డును పడేసిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఫైనాన్స్ లో తీసుకుని నడుపుతున్న ఆటో డ్రైవర్లు అప్పు ఎలా తీర్చాలో తెలియక ఆందోళన చెందుతున్నారు. తమకు ప్రత్యామ్నాయం కల్పించి ప్రభుత్వమే ఆదుకోవాలని ఆటో డ్రైవర్లు వేడుకుంటున్నారు. సికింద్రాబాద్ మారేడుపల్లి ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజ్ వద్ద ఎన్ఎఫ్ఐ విద్యార్థులు ఆందోళన దిగారు. విద్యార్థిని పట్ల అసభ్యంగా ప్రవర్తించిన ఉపాధ్యాయుడు సుధాకర్పై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. ఉపాధ్యాయుడిపై ప్రిన్సిపల్కు 3 రోజుల క్రితం ఫిర్యాదు చేసినా ఇంతవరకు ఎటువంటి చర్యలు తీసుకోలేదని నిరసన తెలిపారు. అసభ్యంగా ప్రవర్తించిన ఉపాధ్యాయుడు సుధాకర్ను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులో యూరియా కొరతను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ రైతులు రోడ్డెక్కారు. సుమారు 2 గంటల పాటు రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. దాంతో రోడ్డుకి ఇరువైపులా భారీగా వాహనాలు నిలిచిపోయాయి. రైతులు యూరియా కోసం వారాల కొద్దీ సొసైటీ చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఏర్పడింది. నిద్రాహారాలు మాని క్యూ కడుతున్నామని రైతులు వాపోయారు. యూరియాను అధికారులు అమ్ముకుంటున్నారని రైతులు ఆరోపించారు. ఎమ్మెల్యే కోరం కనకయ్య జోక్యంతో ఆందోళన విరమించారు. యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరిలోని కిసాన్ నగర్ యూత్ ఆధ్వర్యంలో ఘననాథుడు భక్త ప్రహ్లాదుడి అవతారంలో కొలువు తీరాడు. ఒక్కో ఏడాది ఒక్కో రూపంలో గణేశుడి విగ్రహాన్ని యూత్ సభ్యులు ఏర్పాటు చేస్తున్నారు. ఈ సంవత్సరం భక్త ప్రహ్లాదుడి రూపంలో గణనాథుడు భక్తులకు దర్శనమిస్తున్నాడు. అలాగే ప్రతి ఏటా అక్కడ అన్నప్రసాద వితరణను నిర్వహిస్తున్నారు. 2 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు అతివృష్టితో కామారెడ్డి జిల్లా చిగురుటాకులా వణికిపోతుంది. కన్నాపూర్ పొల్కంపేట్ చెరువు నిండుకుండలా మారింది. అకస్మాత్తుగా కట్టకు గండి పడడంతో చెరువు మొత్తం ఖాళీ అయింది. చెరువు కింద పంటలు పూర్తిగా మునిగిపోవడంతో పాటు కొట్టుకుపోతుంటే రైతులు కన్నీరు మున్నీరవుతున్నారు. నిర్మల్ జిల్లాలోని వరద ముంపు ప్రాంతాల్లో పరిస్థితి అదుపులోకి వచ్చిందని ఎస్పీ జానకి శర్మిల తెలిపారు. లోతట్టు ప్రాంతాల్లో జనం సురక్షితంగా ఉన్నారన్నారు. నిన్నటి నుంచి వరదలు చిక్కున్న పశువుల కాపరిని కాపాడామన్నారు. వర్షాలు తగ్గేదాకా పోలీసులకు ప్రజలు సహకరించాలని, అత్యవసరమైతే తప్పించి ఇళ్ల నుంచి బయటకు రావద్దని ఎస్పీ జానకి శర్మిల సూచించారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో శ్రీ రాజరాజేశ్వర జలాశయానికి భారీగా వరద వచ్చి చేరుతుంది. ప్రాజెక్టు 8 గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఎన్టీఆర్ జిల్లాలో భారీ వర్షాలు బీభత్సం సృష్టించాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు జిల్లాలోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ప్రధాన రహదారులని చెరువులను తలపిస్తున్నాయి. పలు ప్రాంతాల్లో వాగులు వంకలు ఉధృతంగా ప్రవహిస్తూ ఉండడంతో
రైతులు ఆందోళన చెందుతున్న లోతట్టు ప్రాంతాల ప్రజలు మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. మైలవరంలో కురిసిన భారీ వర్షాలకు కొండవాగు బుడమేరు ఉధృతంగా ప్రవహిస్తుంది. జీకొండూరు సమీపంలోని పులివాగుకు భారీ వరద వచ్చి చేరింది. మరోవైపు నాగసానిపాటి చెరువు ప్రమాదకరంగా ప్రవహిస్తూ ఉండడంతో ఓబులాపురం, రంగాపురం గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఎడతెరపులేని వర్షాలతో రాకపోకలు నిలిచిపోయాయి. కొమరం భీం, ఆసిఫాబాద్ జిల్లా తిర్యాని మండలం మాణిక్యపూర్ వద్ద లో లెవెల్ వంతెన నీట మునిగింది. నిర్మల్ జిల్లా దస్తూరాబాద్ మండలం బుట్టాపూర్, రేవోజీపేట గ్రామాలను వరద ముంచెత్తుతుంది. ఇళ్లలోకి నీరు చేరడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. లక్ష్మణచంద మండలం మునిపల్లిలో 3 పశువుల కాపరులు గోదావరిలో చిక్కున్నారు. విషయం తెలుసుకున్న జిల్లా ఎస్పీ జానకి షర్మిల సహాయక బృందంతో కలిసి రక్షణ చర్యలు చేపట్టారు. 5 బాధితుల్లో 2 రక్షించగా మరో వ్యక్తి కోసం గాలిస్తున్నారు. మెదక్ జిల్లా రేగోడులోని మర్పల్లిలో కురిసిన భారీ వర్షాలకు వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. గ్రామానికి చెందిన హరిప్రసాద్ అనే దివ్యాంగుడు అనారోగ్యంతో మృతి చెందాడు. అయితే హరిప్రసాద్ అంత్యక్రియలు నిర్వహించడానికి కుటుంబ సభ్యులు అష్టకష్టాలు పడ్డారు. ఉధృతంగా ప్రవహిస్తున్న గొల్లవాగులో జేసీబీ సాయంతో మృతదేహాన్ని తరలించారు. అనంతరం జేసీబీకి కట్టి ట్రాక్టర్ను తీసుకువెళ్లే క్రమంలో తాడు తెగిపోయింది. దీంతో కుటుంబ సభ్యులు తాడు సహాయంతో అవతలి ఒడ్డుకు వెళ్లి అంత్యక్రియలు నిర్వహించారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో ఎడతెరపులేని వర్షాలతో జేవీఆర్, కిస్టారం ఓపెన్ కాస్ట్లలో బొగ్గు ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది. జేవీఆర్ ఓసీలో 40,000 టన్నుల బొగ్గు ఉత్పత్తికి 1,90,000 క్యూబిక్ మీటర్ల మట్టిని తొలగించే పనులకు, అలాగే కిస్టారం ఓపెన్ కాస్ట్లో 10,000 టన్నుల బొగ్గు ఉత్పత్తికి అంతరాయం ఏర్పడినట్లు సింగరేణి ప్రాజెక్టు అధికారులు తెలిపారు. గనుల్లో వర్షపు నీరు చేరడంతో ఉపరితలం చిత్తడిగా మారిందని, ఈ నీటిని మోటార్ల సాయంతో బయటకు పంపిస్తామని తెలిపారు. నిర్మల్ జిల్లా మూథోల్లో వరద బీభత్సం సృష్టిస్తోంది. బాలికల గురుకుల పాఠశాల జలదిగ్బంధంలో చిక్కుకుంది. ఏకధాటిగా కురుస్తున్న వర్షాలకు స్కూల్, హాస్టల్ భవనాల చుట్టూ వరద చేరింది. దాంతో తల్లిదండ్రులు స్కూలుకు వెళ్లి తమ పిల్లల్ని బయటకు తీసుకొచ్చారు. ముధోల్ బస్టాండ్ సహా చాలా చోట్ల రహదారులపైకి వరద చేరింది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గంలో జనజీవనం స్తంభించింది. చింతకాని మండలం రామకృష్ణాపురం వద్ద రోడ్డుపై వరద ప్రవాహం పెరగడంతో ఖమ్మం నుంచి బోనకల్ మార్గంలో రాకపోకలను పోలీసులు నిలిపివేశారు. భారీ వర్షాల కారణంగా నియోజకవర్గంలోని చెరువులన్నీ నిండుకుండలా మారాయి. భారీ వర్షాల కారణంగా పాఠశాలలకు సెలవు ప్రకటించారు. వరదల కారణంగా జిల్లా అధికారులు అప్రమత్తమయ్యారు. కర్నూలు జిల్లా కోడుమూరు ఎస్ఐ మరిస్వామి ఫోన్ను సైబర్ నేరగాళ్లు హ్యాక్ చేశారు. ఎస్ఐ ఫోన్లో వాట్సాప్లో ఉన్న అన్ని నెంబర్లకు ఇన్స్టాల్ చేసుకోవాలని ఓ ఫేక్ ఆర్టీఓ చలాన్ యాప్ను పంపారు. ఎస్ఐ ఫోన్కు మెసేజ్ రావడంతో నిజమేనని నమ్మిన పోలీసులు ఆర్టీఓ చలాన్ యాప్ ఇన్స్టాల్ చేసుకున్నారు. గణేష్ అనే కానిస్టేబుల్ ఎస్ఐకు ఫోన్ యాప్ గురించి చెప్పడంతో హ్యాక్ అయినట్లు గుర్తించిన ఎస్ఐ వెంటనే అందరినీ అప్రమత్తం చేశారు. ఆ యాప్ ఓపెన్ చేయవద్దని మెసేజ్ పెట్టారు. వెంటనే సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎన్టీఆర్ జిల్లా గంపలగూడెం మండలం ఊటుకూరులో అక్రమంగా తరలిస్తున్న యూరియాను పోలీసులు పట్టుకున్నారు. వాహనాలు తనిఖీ చేస్తుండగా నందిగామ మనగ్రోమర్ నుంచి తెలంగాణ రాష్ట్రం కల్లూరుకు తరలిస్తుండగా పోలీసులు సీజ్ చేశారు. 40 యూరియా, 40 పొటాషియం బస్తాలను గంపలగూడెం పోలీసులు సీజ్ చేశారు. విక్రయదారుడు, కొనుగోలు చేసిన వ్యక్తి, డ్రైవర్ ముగ్గురుపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. అంతర్రాష్ట్ర ల్యాప్టాప్ దొంగలను తిరుపతి జిల్లా రేణిగుంట పోలీసులు పట్టుకున్నారు. డీఎస్పీ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ప్రత్యేక బృందం ఏర్పాటు చేసి పోలీసులు చాకచక్యంగా దొంగలను పట్టుకున్నారు. నిందితుల నుంచి 8 లక్షల విలువైన 15 ల్యాప్టాప్లు, 3 మొబైల్ ఫోన్స్ స్వాధీనం చేసుకున్నారు. నిందితులంతా తమిళనాడుకు చెందిన వారిగా గుర్తించారు. వీరిపై ఇప్పటికే 9 కేసులు నమోదైనట్లు జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు తెలిపారు. బెంగళూరు, చెన్నై, నాగ్పూర్, జోధ్పూర్, భోపాల్ వంటి నగరాల్లో విద్యార్థుల దగ్గర ల్యాప్టాప్లు దొంగిలించారని ఎస్పీ తెలిపారు. ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల చిన్న వెంకన్న శేషచల కొండపై వరుస బైక్ చోరీలకు పాల్పడుతున్న దొంగను పోలీసులు అరెస్ట్ చేశారు. అతని నుంచి 4 బైకులను స్వాధీనం చేసుకున్నారు. చిన్న వెంకన్న దర్శనానికి వచ్చే భక్తులు బైక్ల టార్గెట్గా పార్కింగ్లో ఉన్న బైక్లను దొంగతనం చేస్తూ చాట్రాయికి చెందిన రవి అనే వ్యక్తి సొమ్ము చేసుకుంటున్నాడు. బైక్ చోరీ దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డు అవ్వడంతో పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు. గతంలో అతనిపై 18 పైగా చోరీ కేసులు నమోదైనట్లు భీమడోలు సీఐ యూజే బిల్సన్ తెలిపారు. ఆర్టీసీ బస్సులో బ్యాగుల చోరీలు, ఒంటరి మహిళలను టార్గెట్ చేసి దోపిడీలకు పాల్పడుతున్న లేడీ గ్యాంగ్ను అనంతపురం జిల్లా రాయదుర్గం పోలీసులు అరెస్ట్ చేశారు. చిత్తూరు జిల్లా కుప్పంకు చెందిన సుమతి, ఆమె సమీప బంధువులని గీత, రంజిత, బృంద ఊరూరు తిరిగి పూసలు, రోల్ గోల్డ్ నగలు అమ్మేవారు. వచ్చే ఆదాయం సరిపోకపోవడంతో వీరంతా ముఠాగా ఏర్పడి బస్సులో ప్రయాణికుల నుంచి దోపిడీలకు పాల్పడడం ప్రారంభించారు. ఈ క్రమంలో బాధిత మహిళల ఫిర్యాదుతో లేడీ గ్యాంగ్ను రాయదుర్గం పోలీసుల పక్కా ప్లాన్తో అరెస్ట్ చేశారు. వీరి నుంచి 23 లక్షల విలువైన 24 తులాల బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు.
రైలులో దొంగతనాలకు పాల్పడుతున్న వ్యక్తిని విజయవాడ రైల్వే పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడి నుంచి 10,60,000 సొత్తును స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు గుంటూరుకు చెందిన అబ్దుల్ రెహమాన్. కేరళలో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. ఏకదాటిగా కురుస్తున్న వర్షాలకు ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పలు చోట్ల రోడ్లు, రహదారులు పూర్తిగా దెబ్బతిన్నాయి. కేరళలోని పలు జిల్లాల్లో ఇవాళ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ముఖ్యంగా ఉత్తర కేరళలో భారీ వర్షాలు కురుస్తున్నాయని తెలిపింది. త్రిశూర్, మలప్పురం, కోజికోడ్, వైనాడ్, కన్నూర్, కాసరగోడ్కు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. 2 రోజుల వరకు మత్స్యకారులు చేపల వేటకు వెళ్లొద్దని మత్స్యకారులకు అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. నదీ తీర ప్రాంతాల్లో ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలని అధికారులు సూచించారు. మహారాష్ట్రలో తీవ్ర విషాదం జరిగింది. పాల్ఘర్ జిల్లాలోని విరార్లో 4 అంతస్తుల భవనం కుప్పకూలింది. ఈ ఘటనలో 15 మంది మృతి చెందారు. శిథిలాల కింద పలువురు చిక్కున్నారు. శిథిలాల కింద చిక్కున్న వారిని రక్షించేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. భవన యజమానిని పోలీసులు అరెస్ట్ చేశారు. హిమాచల్ ప్రదేశ్పై ప్రకృతి మరోసారి ప్రకోపాన్ని చూపించింది. ఇప్పటికే కుండపోత వర్షాలకు కుదేలైన హిమాచల్ను మరోసారి భారీ వర్షం కుదిపేసింది. కులు, మనాలి, సిమ్లా సహా పలు ప్రధాన ప్రాంతాల్లో ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుంది. ధర్మశాలలో కురిసిన వర్షానికి భారీ నష్టం సంభవించింది. ఇళ్లు కూలిపోయాయి, రోడ్లు, రహదారులు ధ్వంసమయ్యాయి, బ్రిడ్జిలు, వంతెనలు కొట్టుకుపోయాయి. ప్రధాన నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. బ్రిడ్జిలు కుప్పకూలాయి. అనేక చోట్ల కొండ చర్యలు విరిగిపడ్డాయి. దీంతో కిరాట్పూర్, మనాలి జాతీయ హైవేపై తీవ్ర నష్టం జరిగింది. అటు ఉత్తరాఖండ్లోని నదులు ప్రమాదకర స్థాయిలో ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. జమ్మూ కాశ్మీర్లో కురుస్తున్న భారీ వర్షాలకు 41 మంది పైగా మృతి చెందారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు ఆకస్మిక వరదలు విరుచుపడుతున్నాయి. కొండ చర్యలు విరుగుతున్నాయి. విపత్కర వాతావరణ పరిస్థితుల కారణంగా విద్యా సంస్థలకు సెలవు ప్రకటించారు. జమ్మూ శ్రీనగర్ జాతీయ రహదారిపై ట్రాఫిక్ నిలిపివేశారు. వైష్ణోదేవి యాత్ర కొనసాగింపై అధికారులు తర్జన పడుతున్నారు. వరదలు దాటికి కిస్తవాడ్, డోడా, రాజౌరి జిల్లాలో పలు ఇళ్లు ధ్వంసమయ్యాయి. చీనా, తావి, రావి తదితర నదులు ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తున్నాయి. మెరుపు వరదల కారణంగా తావి బ్రిడ్జ్ పూర్తిగా ధ్వంసమైంది. ముప్పు పొంచి ఉన్న ప్రాంతాల్లో సహాయక బృందాలను అప్రమత్తం చేశారు.